అందరికీ నమస్కారం అండి. శ్రీ విజయదుర్గ ట్యూబెల్ అసోసియేషన్ సభ్యులకి, అలాగే ఈ విజయదుర్గ ట్యూబెల్స్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మెంబర్స్ అందరికీ కూడా ముందుగా నమస్కారాలండి. ఈరోజు ఒక కార్యక్రమం మీద మన సభ్యులందరినీ కూడా ఉదయం 10 గంటలకల్లా రమ్మడం చెప్పడం జరిగింది. కానీ సభ్యులు ఇప్పటికి ఎంతమంది వచ్చారంటే చాలా బాధాకరంగా ఉందన్నమాట. మీ ఇంట్లో వ్యక్తి కూడా ఇదే విధంగా కష్టం వస్తే ఇలాగే ప్రవర్తిస్తారా మీరు? ఒక్కసారి ఆలోచించేయండి సభ్యులందరూ కూడా. మందు ఒక సంఘం, ఒక యూనియన్. ఈ సంఘం దేనికి పెట్టుకున్నాం? ఈ యూనియన్ దేనికి? కష్టం వచ్చినోడి గురించి పరుగుడు పెట్టడానికి, ఆ కష్టం వచ్చినోడు బాధ తీర్చడానికి నా వంతు నీ వంతు అనకుండా సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవడైతే కష్టంలో ఉన్నాడో ఆ కష్టం తీర్చడం గురించి ఈ యూనియన్ పెట్టాం. ఈ యూనియన్ పెట్టింది ఒక తినడానికైనా పనికొస్తారు మీరు? చాలా పచ్చిగా మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు. ప్రాణహాని కలిగిన ఒక సభ్యుడు అలాంటి సభ్యుని చూడడానికి, అతనికి సాయం చేయడానికి ముందుకు రమ్మంటే ఎంత అన్యాయంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే, అలాంటప్పుడు ఎందుకండి మీరు ఈ సంఘంలోనూ? సంఘంలో దేనికి? రేపు మీకు కష్టం వచ్చినప్పుడు మళ్ళీ మా కష్టం వచ్చింది మాకు చూడలేదని చెప్పడం గురించా? ఎంతమందికి ఎన్ని సేవలు చేస్తున్నాం, ఎన్ని రకాలుగా మిమ్మల్ని మేము మా కుటుంబం నా కుటుంబం నాదని చెప్పేసి ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి మెంబరు, ప్రతి మీ గుమ్మం కూడా తొక్కడం జరుగుతుంది. 3 రోజులు బట్టి ప్రతి ఒక్కరు కూడా వాయిస్ రికార్డ్ పెట్టడం జరుగుతుంది. ఇంకా మీకు ఏం చేయాలండి బాబు? ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి మీకు పాలు పట్టుకోవాలా? అది కష్టంలో ఉన్నదని చెప్పడానికి? రేపు మీకు ఆ కష్టం రాదా? ఆ కష్టం మళ్ళీ మాది కాదా? ప్రతి ఒక్కరు బాగుపడాలని మేము కోరుకుంటున్నాం, కాదనుకుంటున్నారు మీరు. మిగతా సభ్యులకి అందరికీ ఇదే వార్నింగ్గా చెప్తున్నాను నేను. రేపు మీకు ఏదైతే కష్టంగా వచ్చినప్పుడు ఇలాంటి కష్టంలో పాల్గొలేనటువంటి ప్రతి వ్యక్తికి కూడా మేము చెయ్యము, సహాయం చెయ్యం. ఎందుకు చేయాలి? ఎదుటి నీకు సభ్యుడికి, నీ కుటుంబ సభ్యుడికి కష్టం వచ్చినప్పుడు నువ్వు పాల్గొలేనప్పుడు నీకు ఎందుకు చేయాలి మేము? కనీసం ఆ మనిషిని చూడడానికి కూడా రమ్మన్నప్పుడు రాలేకపోతున్నారంటే ఎంత అన్యాయం అండి. యూనియన్ ప్రతి సభ్యుడికి చెప్తున్నాను, సభ్యత్వాలు కట్టడం గురించి ఏమైనా ఉండే, ఎవరికన్నా కష్టం ఉన్నదని చెప్పినప్పుడు రావడం గురించి ఏమైనా ఉండే, లేదంటే ఏదన్నా కార్యక్రమం మనం చేస్తున్నామప్పుడు చెప్పడం గురించి ఏమైనా ఉండే, ఏదైతే టైమింగ్ పెడుతున్నామో ఆ టైమింగ్ కంపల్సరీగా ప్రతి ఒక్కడు, ప్రతి సభ్యుడు కూడా జాయిన్ అవ్వాలి, రావాలి. అలాగ రాలేని వ్యక్తి గురించి చాలా సీరియస్గా తీసుకుంటాం మేము. ఆ సీరియస్గా తీసుకునే పరిస్థితుల్లోనూ ఏ మెంబర్ అన్నా సరే, ఈ నా దగ్గర సభ్యుడండి, వీడు ఎలా చేయలేదు అలా చేయలేదు మీ మెంబర్ చెప్పినా సరే మేము ఆలకించాం. ఎందుకంటే నీ తోటి వర్కరు, నీ కుటుంబ సభ్యుడు ఆడికి బాగోలేదని చెప్పినప్పుడు నువ్వు రాలేనప్పుడు నీ ఇంటికి నేను ఎందుకు రావాలి? నీ గురించి మేమెందుకు ఆలోచించాలి? మిగతా సభ్యులందరూ అందరూ కలిసికట్టుగా ఒక కట్ట కింద ఉందారన్న ఆలోచన మేము చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ముందుకు రండి, సాయం చేయండి, సపోర్ట్ చేయండి. రేపు ప్రతి మనిషికి కూడా ప్రాణం పోతే మొయ్యడానికి నలుగురు కావాలి, ఆ నలుగురిని తెచ్చుకోండి. ఇంతకంటే మీకు పచ్చిగా చెప్పాలని పని ఏం లేదు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈరోజు. మెంబర్లందరూ కూడా, మీ మెంబర్లు కూడా, మీరు కూడా ఎవడైతే సభ్యుడు మీకు సరిగ్గా సహకరించలేదో, మీ మాట వినలేదో, మీ కొబ్బరి చెప్పినప్పుడు మిమ్మల్ని లెక్క చేయలేదో అలాంటి సభ్యుడు మనకు అక్కర్లేదు. ఆ సభ్యుని మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు, పక్కన పెడదాం. మన దగ్గర 100 మంది ఉండక్కర్లేదు, 10 మంది చాలు ఒకరికొకరు సాయం చేసుకోవడానికి. 100 మంది చెత్త ఉన్నదో ఎవడన్నా పోతానంటే పోనవండి. ఎదటోడు కష్టంలో ఉండేటప్పుడు రాలేని వ్యక్తి ఆడి గురించి మనం ఎందుకు పోగలాడాలి? ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా యూనియన్లో ఉండేటువంటి వాడు ఆలోచన చేయాలి. మన సభ్యత్వం ఏదైతే ఉన్నదో, మన యూనియన్ ఏదైతే ఉన్నదో మనం గౌరవం పెంచుకొని 10 మందిలో మంచిగా పోతూ 10 మందికి ఒకరితో ఒకడు సాయం చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొక విషయం మీకు పక్కాగా చెప్తున్నాను,
మీ అన్నదమ్ములు అవ్వచ్చు, మీ చిన్నాన్న పిల్లలు అవ్వచ్చు, మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు. మా ఫ్రెండ్ అనేటువంటి వాడు ఒక యూనియన్లో ఉండేటువంటి సభ్యులు కంట మీ కుటుంబ సభ్యులు ఎక్కువ చేయలేరు ఎవ్వడికైనా సరే. నా కుటుంబం, నా అన్నదమ్ములైనా సరే ఎంతవరకు చూస్తారో అంతవరకు చూస్తారు. ఇది సంఘం అనేది, ఫ్రెండ్షిప్ అనేది ప్రాణం పెడతారు. ఆ ప్రాణం పెట్టే స్నేహితుల్ని, అలాంటి యూనియన్ని బతికించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి సభ్యుడు కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఆ గౌరవాన్ని పెంచుకొని ప్రతి ఒక్కరు మెలగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలా కావట్లేదు. ఓకే.